So hi everyone, this is Sandeep and you are watching Samyan's Academy, and in this session we are going to discuss about the gravitation. Let us start. Now, what is gravitation? Gravitation is the force of attraction between the two objects in the universe. చూడండి, యూనివర్స్లో ఏ టూ ఆబ్జెక్ట్స్ మధ్యలో అయినా కొంచెం ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఏ ఆబ్జెక్ట్స్ అయినా, ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్ మధ్యలో కూడా ఉంటుంది కదా, బాయ్ గర్ల్ మధ్యలో అట్రాక్షన్ ఫోర్స్ ఉన్నట్టే అలాగే యూనివర్స్లో ఆబ్జెక్ట్స్ మధ్యలో కూడా అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. ఐ రైట్? రైట్. సో నౌ gravitation may be the attraction of the objects by the earth. If the body is dropped from a certain height, it falls downwards due to earth gravity. ఏం చేస్తున్నారు? ఒక ఆబ్జెక్ట్ని పైనుంచి వదులుతున్నారు. ఎక్కడ పోతుంది? అది పైకి పోతుందా, కిందికి వస్తుందా? కిందికే వస్తుంది. ఎందుకు వస్తుంది కిందికి? ఎర్త్ లాగుతుంది బలంగా, రైట్? సో దట్ ఫోర్స్ వి కాల్డ్ యాజ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వల్ల ఆ ఆబ్జెక్ట్ పైన ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది, అందువల్ల ఆ ఆబ్జెక్ట్ కిందికి వస్తుంది. నౌ ఇఫ్ ఎ బాడీ ఈజ్ థ్రోన్ అప్వర్డ్స్, ఇట్ రీచెస్ ఎ సర్టెన్ హైట్ అండ్ దెన్ ఫాల్స్ డౌన్వర్డ్ డ్యూ టు ఎర్త్ గ్రావిటీ. ఏదైనా ఆబ్జెక్ట్ని మీరు పైకి విసిరినప్పుడు ఏమవుతుంది? ఇట్ విల్ గో టు సమ్ సర్టెన్ హైట్ అండ్ రీచెస్ టు ద మ్యాక్సిమమ్ హైట్. అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్. మళ్ళీ ఎందుకు తిరిగి వస్తుంది అంటే ఎర్త్ అనేది సమ్ గ్రావిటీ పుల్ వల్ల అది లాగబడుతుంది, ప్రతి ఆబ్జెక్ట్ని తన వైపు లాగుతుంది, అందుకే అది కిందికి వస్తుంది. నెక్స్ట్ వన్, if a body is thrown upwards, it reaches a certain height and then falls downward due to the earth's gravity. Gravitation may be the attraction between the objects in outer space, attraction between the earth and moon, attraction between the sun and planets. Universe lo emuntundi? Sun untundi, right? So attraction between the sun and planets, like that attraction between the moon and earth. ఈ ప్లానెట్స్ మధ్యలో సమ్ అట్రాక్షన్ ఫోర్సెస్ ఉంటాయి, అందుకే మూన్ ఎర్త్ చుట్టూ అలాగే తిరుగుతుంది. మూన్ ఏమో ఎర్త్ని వదిలి ఎప్పుడు వెళ్ళదు, మూన్ చుట్టే తిరుగుతుంది. ఎందుకు అంటే ఎర్త్ ఒక అట్రాక్షన్ ఫోర్స్ని అప్లై చేస్తుంది మూన్ పైన, అలాగే మూన్ కూడా ఎర్త్కి సమ్ అట్రాక్షన్ ఫోర్స్, అంటే ఒకదానికొకటి ఈ అట్రాక్షన్ ఫోర్స్ అనేది రెండిటికి ఉంటుంది. అంటే మూన్ ఎర్త్ వైపు అట్రాక్షన్ ఫోర్స్ ఇచ్చినట్లే ఎర్త్ కూడా మూన్ని అట్రాక్షన్ ఫోర్స్ తోటి లాగి పెట్టేసుకొని ఉంటుంది, అందుకే అది మూన్ ఎటు వెళ్ళదు, అందుకే ఎర్త్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. అలాగే సోలార్ ప్లానెట్స్లో ఏమవుతున్నాయి? సన్ చుట్టూ ఆల్ ప్లానెట్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి. ఎందుకు మరి ఆ ప్లానెట్స్ అన్నీ సన్ని వదిలి వెళ్ళట్లేదు? ఎందుకు అంటే అక్కడ సమ్ అట్రాక్షన్ ఫోర్స్ ఉండడం వల్ల, రైట్? సో అట్రాక్షన్ ఫోర్స్లో వెళ్ళే ముందు వాట్ ఈస్ సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది ఒకసారి చూద్దాం. వెన్ ఏ బాడీ మూవ్స్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్, ఇట్ చేంజెస్ ఇట్స్ డైరెక్షన్ ఎట్ ఎవ్రీ పాయింట్. The force which keeps the body in the circular path acts towards the center of the circle. The force is called as centripetal force. If there is no centripetal force, the body will move in straight line tangent to the circular path. చూడండి, ఏదైనా ఆబ్జెక్ట్ సర్క్యులర్ పాత్లో రొటేట్ అవుతుంది అంటే సమ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ దట్ ఆబ్జెక్ట్. ఓకే, ఏ ఫోర్స్ అట్రాక్ట్ అవుతుంది? ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది? టువర్డ్స్ సెంటర్ అటువైపు యాక్ట్ అవుతుంది. అంటే ఏదైనా ఒక ఫోర్స్ సెంటర్ వైపు యాక్ట్ అవుతే, అంటే ఇప్పుడు ఫస్ట్ సోలార్ ప్యానెల్ ఉంది, సోలార్లో సన్ ఉంది కదా, సన్ చుట్టూ ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి కదా. అంటే ఎందుకు సన్ చుట్టూ ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి అంటే ఒక సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సెంట్రిపిటల్ ఫోర్స్ విచ్ యాక్ట్స్ టువర్డ్ ద సెంటర్. డ్యూ టు దట్ ఆల్ ప్లానెట్స్ మూవ్ ఇన్ సర్క్యులర్ పాత్స్. దానివల్లనే ప్లానెట్స్ అన్ని సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతున్నాయి. సో ఏ ఫోర్స్ యాక్ట్ అవ్వడం వల్ల? సెంట్రిపిటల్ ఫోర్స్. సెంట్రిపిటల్ ఫోర్స్ మీన్స్ విచ్ యాక్ట్స్ టువర్డ్స్ ద సెంటర్ ఈస్ కాల్డ్ యాజ్ సెంట్రిపిటల్ ఫోర్స్, రైట్? నౌ here we have the universal law of gravitation. What is universal law of gravitation? The universal law of gravitation states that every object in the universe attracts every other object with a force which is directly proportional to product of masses and inversely proportional to square of the distance between them. చూడండి, యూనివర్స్లో ఉన్న ఏ ఆబ్జెక్ట్ అయినా మరొక ఆబ్జెక్ట్ని సమ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తోటి లాగుతుంది, రైట్? ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది అప్లై అవుతుంది. ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది దేనికి ప్రపోర్షనేట్గా ఉంటుంది? వాటి యొక్క మాసెస్కి, ప్రొడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్కి. సపోజ్ మాసెస్ రెండు ప్లానెట్స్ యొక్క చాలా బరువుగా ఉన్నాయనుకోండి, మాసెస్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అండ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద టూ ఆబ్జెక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటుంది, రైట్? ఇప్పుడు ఏవైనా రెండు మ్యాగ్నెట్స్ మీరు దగ్గరగా తీసుకొస్తే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఉంటుంది? ఇంక్రీజ్ అవుతుంది. వెన్ యూ టేక్ టూ మ్యాగ్నెట్స్ అవే టు ఈచ్ అదర్, వాట్ విల్ హ్యాపెన్? ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈస్ డిక్రీజెస్. అలాగే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ డిస్టెన్స్తో పాటు ఎలా మారుతుంది? సో డిస్టెన్స్ పెరిగిందనుకోండి, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తగ్గుతుంది. డిస్టెన్స్ తగ్గిందనుకోండి, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ పెరుగుతుంది. అంటే ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్రొడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్కి ప్రపోర్షనేట్గా ఉంటుంది, అండ్ డిస్టెన్స్కి
స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్కి ఇన్వర్స్లీగా ఉంటుంది. ఇన్వర్స్లీ అంటే ఏంటి, ఒకటి తగ్గితే ఇంకోటి పెరగడం. అంటే డిస్టెన్స్ పెరిగింది అనుకోండి, రెండు మ్యాగ్నెట్స్ని దూరంగా తీసుకెళ్లారు, ఏమవుతుంది, వాటి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ డిక్రీజ్ అవుతుంది. రెండు మ్యాగ్నెట్స్ని మీరు దగ్గరగా తీసుకెళ్ళాలనుకోండి, దగ్గరగా అంటే ఏమవుతుంది, డిస్టెన్స్ తగ్గుతుంది కదా, డిస్టెన్స్ తగ్గితే ఏమవుతుంది, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది, రైట్. దెన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ఆబ్జెక్ట్స్ అండ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్. అంటే సపోజ్ స్మాల్ ఆబ్జెక్ట్స్ మధ్యలో స్మాల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉంటాయి, బిగ్ ప్లానెట్స్ మధ్యలో లార్జ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉంటాయి. అంటే హెవియర్ మాసెస్ మధ్యలో హెవీగా ఉంటుంది ఫోర్స్, అండ్ స్మాలర్ మాసెస్ మధ్యలో స్మాలర్గా ఉంటుంది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, రైట్. నౌ యూ సీ హియర్ వీ హ్యావ్ ద టూ ఆబ్జెక్ట్స్, ఏ ఆబ్జెక్ట్ అండ్ బి ఆబ్జెక్ట్. సో వీ కీప్ ద డిస్టెన్స్, they are far away from the distance d, and the force of attraction is acting between these two objects, that is F. Let us see how will you calculate this force of how will you derive the formula for the G. Let us see now. G కి మీరు ఏం చేయాలి, జీని డెరైవ్ చేయాలి అంటే ఫస్ట్ ఫార్ములాని ఒకసారి డెఫినేషన్ నుంచే మనం డెరైవ్ చేయొచ్చు. ఏంటది, ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్. లెట్ us assume the mass of the A object is capital M, the mass of the small object B is the small m. Means product of their masses means you have to take the product of this capital M and small m. This force is directly proportional to capital M and small m. Means according to the definition, every object in the universe attracts every other object with a force which is directly proportional to product of their masses. అది ఎలా ఉంటుంది, ప్రొడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఏంటి, మాసెస్ యొక్క ఆబ్జెక్ట్ పెరిగితే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కూడా పెరుగుతుంది. అంటే హెవీ ప్లానెట్స్ మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది, స్మాల్ ఆబ్జెక్ట్స్ మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది తక్కువ ఉంటుంది. అంటే మాస్ పెరిగితే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కూడా పెరుగుతుంది. మీరు చెప్పండి, సన్కి అండ్ ఎర్త్కి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుందా, ఎర్త్కి మూన్కి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుందా? ఎస్, ఆల్రెడీ యూ నో దట్ సన్ ఇస్ అ బిగ్ స్టార్, రైట్. ఇట్ ఈస్ హ్యావింగ్ హెవియర్ మాస్, so sun is having more mass, so the attraction forces between the sun and Mars is more as compared to the attraction force between the earth and the moon. So earth and moon వచ్చేసరికి మూన్ చాలా చిన్నది అయిపోయింది కదా, సో అందుకే దాని ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ మీరు సన్ టు ఎర్త్ కంపేర్ చేసినప్పుడు మూన్ టు ఎర్త్ యొక్క ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఉంటుంది, కొంచెం తగ్గుతుంది. సరే, ఏదైనా ఆబ్జెక్ట్ ఎర్త్ పైన ఫాల్ అవుతుంది, ఫ్రీ ఫాల్ ఆబ్జెక్ట్ అనేది చాలా నెగ్లిజిబుల్ మాస్, రైట్. సో దానిపైన ఇంకా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇంకా చాలా తక్కువగా ఉంటుంది. అంటే మాసెస్ తగ్గితే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తగ్గుతుంది, మాసెస్ పెరిగితే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ పెరుగుతుంది. ద ఫోర్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్, దట్ ఈస్ F ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యాపిటల్ M ఇంటూ స్మాల్ m. వాట్ ఈస్ ద క్యాపిటల్ M ఇండికేట్స్ హియర్, క్యాపిటల్ M ఇండికేట్స్ ద మాస్ ఆఫ్ ద హెవియర్ ఆబ్జెక్ట్. వాట్ ఈస్ ద స్మాల్ m ఇండికేట్స్ హియర్, స్మాల్ m ఇండికేట్స్ ద మాస్ ఆఫ్ ద స్మాలర్ ఆబ్జెక్ట్. ఈజ్ ఇట్ క్లియర్, రైట్. నౌ these two masses we keep up to some distance, right, and they are separated with some distance. What is the distance is there here, d is there, so distance we assumed as here d. Then now according to formula, and inversely proportional to square of the distance between. Okay, the force acting between the two objects is inversely proportional to square of the distance between them. Inversely means if distance increases, what will happen, force of attraction decreases. If distance is decreases, force of attraction increases. When you combine these two, then what will you get here, F is proportional to capital M small m by d square, right. Up to here clear everyone? When you combine these two, what will you get here, F proportional to capital M small m by d square. Then when you remove this proportionality, what will you get here? So when you remove this proportionality, you will get that is proportionality constant we indicated with the capital letter G. F equal to G into capital M small m by d square. So this is the force of attraction acting between the two objects. Is it clear? So F equal to G into capital M small m by d square. So you will get this formula, right. What is G here, where G is called as constant of proportionality and also we called as universal gravitational constant. What is the G here, G value is always constant, it will show the always constant value. So capital G he has some value. So then how will you derive this capital G value? By using this formula we can derive, where G is a constant of proportionality which is called as what, universal gravitational constant, right. So when you take the G
Okay, so I am writing the formula in this way. So you see here, by d square, when you take it this side, so what will happen? Into d square, f into d square equal to g into capital M small m. Then g equal to what will happen? F into d square by capital M into small m, and this is the formula for the g. Okay, then what is a unit? What is the unit for the f? Yes, what is the unit for the f? That is Newton, right? Newton we indicated with the letter capital N. And what is the unit for the distance? That is meter square, right? Here distance square is there, you put here meter square by. So how will you measure the mass? In kgs, right? So here two masses are there, product of these two masses means kg into kg, we can write as kg square. And this is a unit for the capital G. What is the unit for the capital G? Newton meter square per kg square. What is the unit of the capital G? Newton meter square per kg square. So this is a G units. And what is the value of the G? Here we have the value 6.673 into 10 to the power of minus 11 Newton meter square per kg square. 6.673 into 10 to the power of minus 11 Newton meter square per kg square, and this is the unit for the G. Okay, this is about the universal law of gravitation. So what is the universal law of gravitation? States that every object in the universe attracts other object with some force. This force is directly proportional to product of their masses, directly proportional to product of their masses, and inversely proportional to distance, square of the distance between them. So when you join this, you will get this one. F is directly proportional to capital M small m by d square. When you remove this proportionality, you have to put the proportionality constant. What is the proportionality constant we have to keep here? That is capital G. So capital G is a constant of proportionality, which is called as universal gravitational constant. Is it clear? Right. So when you do this calculation, cross multiplication afterwards, you will get the G here. G formula is F into d square by capital M into small m. What is the F here? No problem. What is the F is? What is F? F is a Newton, d square is a meter square, capital M into small m. So what is the unit for the mass? That is kg square. Is it clear, everyone? And the units of the G is Newton meter square per kg square. The value of the capital G is 6.673 into 10 to the power of minus 11 Newton meter square per kg square. And move on to the next one. Free fall. When you leave any object, what will happen? When you leave any object, what will happen? I am leaving this, so it is falling down. Why it is falling down? Right? Why it is falling down? Let us see now. The earth attracts objects towards it due to a gravitational force. ఎందుకు ఆబ్జెక్ట్స్ అన్ని కింద పడుతున్నాయంటే డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్. ఎర్త్ అనేది వాటిపైన ఒక సమ్ ఫోర్స్ని క్రియేట్ చేసి తన వైపుకి లాక్కుంటుంది. ఆ ఫోర్స్ని ఇక్కడ ఏమంటున్నాము? గ్రావిటేషనల్ ఫోర్స్ అని అంటున్నాము. వెన్ అన్ ఆబ్జెక్ట్ ఫాల్స్ టువర్డ్స్ ద ఎర్త్ డ్యూ టు ద ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రీ ఫాల్. అండ్ దిస్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ ద ఫ్రీ ఫాల్. ఫ్రీ ఫాల్ అంటే ఏంటంటే ఏదైనా ఆబ్జెక్ట్ని ఎర్త్ సమ్ ఫోర్స్తో తన వైపుకి లాక్కుంటే దాన్ని ఏమంటున్నాము? దాన్ని ఫ్రీ ఫాల్ అని అంటున్నాము. రైట్? సో వాట్ ఈస్ ద ఫ్రీ ఫాల్ డెఫినేషన్ హియర్? When an object falls towards the earth due to the earth's gravitational force. ఎందుకు పడుతుంది ఆబ్జెక్ట్ తన ఎర్త్ వైపు అంటే డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఎర్త్ ఆబ్జెక్ట్స్ అనేవి తన వైపు పడుతున్నాయి, అంటే ఎర్త్ వైపు పడుతున్నాయి. సో ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రీ ఫాల్. వెన్ an object falls towards the earth there is a change in its acceleration due to gravitational force of the earth. చూడండి, ఏదైనా ఆబ్జెక్ట్ పైన ఇప్పుడు కాన్స్టెంట్ ఫోర్స్ని మీరు అప్లై చేశారనుకోండి, ఏమవుతుంది? దాని యొక్క స్పీడ్ అనేది మెల్లిమెల్లిగా పెరుగుతుంది. అంటే స్పీడ్ పెరిగిందంటే దట్ ఈస్ యాక్సలరేటింగ్. అంటే ఇప్పుడు ఏదో ఆబ్జెక్ట్ పడుతున్నప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది? వెలాసిటీ, జీరో వెలాసిటీ ఉంటుంది. ఓకే, సో యూ టేక్ దిస్ ఆబ్జెక్ట్. సో వెన్ యూ జస్ట్ లీవ్ ఫ్రమ్ హియర్, సో వాట్ ఈస్ ఇట్స్ వెలాసిటీ నౌ? Initial velocity is 0. While falling down, what will happen? The speed of this object increases. Okay, that is we called as acceleration. And then why it is increasing? If you apply any force, constant force on any object, then what will happen? The force, because of that force, the velocity of the object or speed of the object increases. ఓకే, సపోజ్ ఏదైనా కార్ ఆగిపోయింది, పుష్ చేసినప్పుడు కొంచెం మెల్లిగా కదలడం స్టార్ట్ అవుతుంది. వన్స్ ఒక్కసారి కదిలిన తర్వాత కూడా మీరు కాన్స్టెంట్ ఫోర్స్ని అప్లై చేయండి, అప్పుడు కార్ యొక్క స్పీడ్ ఏమవుతుంది? మెల్లిగా ఇంక్రీజ్ అవుతుంది. కార్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుందంటే అది ఏమవుతుంది? యాక్సలరేటింగ్ అవుతుంది. అంటే ఏదైనా ఆబ్జెక్ట్ పైన కాన్స్టెంట్ ఫోర్స్ కనుక అప్లై అయితే సో అది యాక్సలరేట్ అవుతుంది. యాక్సలరేట్ అవ్వడం అంటే ఏంటి? స్పీడ్ అనేది పెరుగుతుంది, స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రైట్?
When an object falls towards the earth, there is a change in its acceleration due to gravitational force of the earth. So this acceleration is called as acceleration due to gravity. ఏదైనా ఆబ్జెక్ట్ ఎర్త్ వైపు పడుతూ ఉంటే సమ్ ఫోర్స్ అనేది దానిపైన అప్లై అవుతుంది. సో ఆ ఫోర్స్ వల్ల అది ఏమవుతుంది, దాని యొక్క స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి, అది యాక్సలరేట్ అవుతుంది. సో దానివల్లనే ఆబ్జెక్ట్ ఏమవుతుంది, కిందికి పడుతుంది. సమ్ డ్యూ టు యాక్సలరేషన్ అది కిందికి పడుతుంది. దాన్ని యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటున్నాము. The acceleration due to gravity we denoted with the letter small g. Okay, the acceleration due to gravity we denoted with the letter is small g. The unit of g is same as the unit of acceleration, meter per second square. Acceleration due to gravity ni దేంతో మనం ఇండికేట్ చేయాలి, స్మాల్ g తో ఇండికేట్ చేయాలి. ఏదైతే యాక్సలరేషన్కి ఏ యూనిట్స్ అయితే మనం తెలుసుకున్నామో అదే యూనిట్స్ ఇక్కడ స్మాల్ జీకి కూడా ఉంటుంది. యాక్సలరేషన్కి యూనిట్స్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దెన్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి కూడా యూనిట్స్ ఏంటి, మీటర్ పర్ సెకండ్ స్క్వేరే. సో రిమెంబర్ దిస్ యూనిట్స్. అండ్ then how will you derive the formula for this small g? So I am deriving here. Let us see. According to Newton's second law of motion, ఏంటి న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్పింది మనకి, ఏదైనా ఆబ్జెక్ట్ పైన ఒక ఫోర్స్ అప్లై చేస్తే ఆ ఆబ్జెక్ట్ ఏమవుతుంది, యాక్సలరేట్ అవుతుంది. రైట్. సో ఆ యాక్సలరేషన్ దానికి ఫార్ములా ఇచ్చారు న్యూటన్స్ ఏది సెకండ్ లా ప్రకారం. సో ఎఫ్ ఈక్వల్ టు ఏంటది, మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఓకే, ఏదైనా ఆబ్జెక్ట్ ఇప్పుడు వదిలేసాము ఏమవుతుంది, యాక్సలరేట్ అవుతుంది కదా, దానికి మాస్ కూడా ఉంటుంది కదా. సో అందువల్ల ఎఫ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్కి ఈక్వల్ అవుతుంది. రైట్. అండ్ అకార్డింగ్ టు న్యూటన్స్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్, వాట్ ఈస్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ యాక్టింగ్ బిట్వీన్ ద టూ ఆబ్జెక్ట్స్, దట్ ఈస్ ఎఫ్ ఈక్వల్ టు క్యాపిటల్ జీ ఇంటూ చెప్పాలి, దిస్ ఈస్ ద ఎమ్ ఈస్ ద మాస్ ఆఫ్ ద ఎర్త్, స్మాల్ ఎమ్ ఈస్ ద మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బై డిస్టెన్స్ బిట్వీన్ ద టూ థింగ్స్. రైట్. అంటే స్మాల్ ఆబ్జెక్ట్ని మనం కొంచెం డిస్టెన్స్ తోటి అంటే సమ్ హైట్ నుంచి వదులుతున్నాం కదా, వాటి మధ్యలో డిస్టెన్స్ d స్క్వేర్ అనుకుందాం. రైట్. ఈ రెండు కూడా ఒకదానికొకటి ఈక్వల్ అవుతాయి, రెండు ఫోర్సెస్ ఈక్వల్ అవుతాయి. అంటే ఎఫ్ ఈక్వల్ టు అంటే ఎందుకు ఆబ్జెక్ట్ కింద పడుతుంది అంటే డ్యూ టు అట్రాక్షన్ ఫోర్స్ కదా. ఇక్కడ ఏంటి, డ్యూ టు అట్రాక్షన్ ఫోర్స్ అంటే ఎఫ్ ఈక్వల్ జీ ఇంటూ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై d స్క్వేర్. అలా పడుతున్న ఆబ్జెక్ట్కి ఏమవుతుంది, స్పీడ్లో చేంజ్ రావడం వల్ల అది యాక్సలరేట్ అవుతుంది. అప్పుడు ఈ రెండు ఫోర్సెస్ కూడా ఈక్వల్ అవుతాయి. రైట్. ఈ రెండు ఫోర్సెస్ని ఈక్వల్ చేస్తే ఎంఏ ఈక్వల్ టు, ఎంఏ అంటే ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ యాక్సలరేషన్ని మనం జీతో రీప్లేస్ చేయాలి. ఓకే, ఇక్కడ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీగా తీసుకోవాలి మనం జీని. సో అందుకే ఇక్కడ ఏని జీతో రీప్లేస్ చేస్తున్నాను నేను. ఈజ్ ఇట్ క్లియర్? సో నా ఏం చేస్తున్నాను, యూ జస్ట్ మేక్ ఇట్ ఈక్వల్, దిస్ టూ ఫోర్సెస్ యూ మేక్ ఇట్ ఈక్వల్. ఎఫ్ ఈక్వల్ టు ఎంజీ ఈక్వల్ టు జీ ఇంటూ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం by d square. Now here see, both side we have the small m and small m. These two small m's get cancelled. Otherwise you take it this small m into here, it will become by m. So numerator lo unna m, denominator lo unna m em hota hai, cancel hota hai. Is it clear? So small m and capital M get cancelled. Z equal to g m by d square. Okay, so this is the formula for the acceleration due to gravity, and also we called as small g. Small g units is small g units మీకు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా. సో ఎప్పుడైతే ఈ క్యాపిటల్ జీ వాల్యూ మనం ఎంత అనుకున్నాం, 6.67 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్, అండ్ మాస్ ఆఫ్ ద ఎర్త్ 6400 ఇంటూ 10⁻24 kg, అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ఆబ్జెక్ట్స్ ఎంతో ఉందో ఒకసారి చూద్దాం. సో ఇవన్నీ వాల్యూస్ అందులో వేస్తే మనకి స్మాల్ జీ వాల్యూ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. ఎంత వస్తుంది, 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో యూ రిమెంబర్ దిస్, ద వాల్యూ ఆఫ్ ద స్మాల్ జీ ఈజ్ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే దాని అర్థం ఏంటి, ఏదైనా ఆబ్జెక్ట్ని మీరు వదులుతున్నప్పుడు ఫస్ట్ సెకండ్లో అది 9.8 మీటర్ వెళ్తుంది, నెక్స్ట్ సెకండ్కి ఆ 9.8కి ఇంకొక 9 యాడ్ అయ్యి 19.6 వెళ్తుంది, మళ్ళీ 19.6కి మళ్ళీ ఒక 9.8 యాడ్ అయితే మళ్ళీ ఎంతైతే వాల్యూ అవుతుందో నెక్స్ట్ సెకండ్లో అంత డిస్టెన్స్ వెళ్తుంది. అంటే ఏమవుతుంది, అది మూవ్ అయ్యే ప్రతి సెకండ్కి అది మూవ్ అయ్యే డిస్టెన్స్ అనేది ఏమవుతుంది, ప్లస్ 9.8 పెరుగుతుంది. అంటే ఏంటి, యాక్సలరేట్ అవుతుంది. యాక్సలరేట్ అవ్వడం అంటే ఏంటి, తక్కువ టైంలో ఎక్కువ దూరం వెళ్ళడమే కదా. అంటే వెలాసిటీ ఇంక్రీజ్ అయినప్పుడే అలా జరుగుతుంది కదా, అంటే యాక్సలరేట్ అవుతుంది ఆబ్జెక్ట్ అని అర్థం. 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్తో యాక్సలరేట్ అవుతుంది ఏ ఆబ్జెక్ట్ అయినా సరే. అంటే ఇది మాస్ పైన డిపెండ్ అవ్వదు. స్మాల్ జీ అనేది ఆబ్జెక్ట్ యొక్క మాస్ చిన్నదా పెద్దదా దానిపైన డిపెండ్ అవ్వదు. మీరు సపోజ్ ఏదైనా ఫెదర్ ఒక ఈకని వదిలేసిన, సపోజ్ ఒక కాయిన్ని ఒక ఈకని రెండింటిని ఒకేసారి వదిలేయండి, బట్ ఎయిర్ ఉండకూడదు. ఎయిర్ లేనప్పుడు ఏమవుతాయి, రెండింటిని వదిలేస్తే రెండు కూడా ఒకేసారి రీచ్ అవుతాయి.
ఎయిర్ రెసిస్టెన్స్ని మీరు నెగ్లెక్ట్ చేసినప్పుడు స్మాల్ జీ అనేది అన్ని ఆబ్జెక్ట్స్ పైన సేమ్గా యాక్ట్ అవుతుంది, రైట్. అది స్మాలర్ ఆబ్జెక్టా, హెవియర్ ఆబ్జెక్టా, లైటర్ ఆబ్జెక్టా అని కాకుండా ఏ ఆబ్జెక్ట్ పైన అయినా స్మాల్ జీ ఈక్వల్గా యాక్ట్ అవుతుంది. అంటే ఏంటి దాని అర్థం ఏంటి, స్మాల్ జీ అనేది మాస్ పైన డిపెండ్ అవ్వదు, ఆబ్జెక్ట్ యొక్క మాస్ పైన డిపెండ్ అవ్వదు. నేను చెప్తున్నాను కదా, ఒక కోడి ఈకని తీసుకోండి, ఒక కాయిన్ని తీసుకోండి, రెండింటిని వదిలేయండి. ఎప్పుడు ఎక్కడ వదిలేస్తారు, ఎయిర్ అనేది ఉండని ప్లేస్లో వదిలేయండి. ఎయిర్ ఎక్కడైనా ఉంటుంది కదా సార్, మరి ఎలా అంటే ఎయిర్ లేని చోటనే మరి ఇది వర్కౌట్ అవుతుంది. అందుకే మీరు ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది, గెలీలియో ఎక్స్పెరిమెంట్, ఆల్రెడీ యూట్యూబ్లో వీడియో కూడా ఉంది, ఒకసారి వీలైతే అది చూడండి. ఆ గెలీలియో ఎక్స్పెరిమెంట్ అని మీరు టైప్ చేయండి, మీకు వచ్చేస్తుంది. ఏదైనా మీరు రెండు ఆబ్జెక్ట్స్ని తీసుకుంటారు, ఒక కాయిన్ ఒక ఫెదర్ని అందులో తీసుకుంటారు, జస్ట్ ఆ రూమ్ అంతా ఎవాక్యుయేట్ చేస్తారు, రెండింటిని ఒకేసారి వదిలేలా చేస్తారు, రెండు కూడా ఒకేసారి రీచ్ అవుతున్నాయి. అంటే ఏంటి, దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, స్మాల్ జీ వాల్యూ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ పైన డిపెండ్ అవ్వదు. మనం అనుకుంటాం సార్ పెద్దగా ఉంది కదా సో తొందరగా పడుతుంది, పెద్ద వస్తువు హెవియర్ ఆబ్జెక్ట్ కదా ఆ బరువు వల్ల తొందరగా పడుతుంది కింద, అలా ఏమి ఉండదు. లైటర్ ఆబ్జెక్ట్ అయినా హెవియర్ ఆబ్జెక్ట్ అయినా ఒకేసారి వదిలేస్తే రెండు ఒకేసారి అర్త్ని రీచ్ అవుతాయి, రైట్. అంటే అంటే ఈ ఫార్ములా నుంచి మనం చెప్పుకోవచ్చు ఈ స్మాల్ జీ అనేది స్మాల్ ఎం పైన డిపెండ్ అవుతాడు లేదా. స్మాల్ ఎం ఏమి ఇండికేట్ చేస్తుంది, మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, next move on to the next one. Then what is mass? What is mass? The mass of a body is measure of its inertia. If the mass of the body is more, its inertia is more. ఓకే, సరే, ఎవరు బాగా పరిగెత్తగలరు అంటే లైటర్ ఆబ్జెక్టా హెవియర్ ఆబ్జెక్టా, ఎవరు ఎక్కువ వెయిట్ ఉన్న ఎక్కువ మాస్ ఉన్న వాళ్ళ తక్కువ మాస్ ఉన్న వాళ్ళ, తక్కువ మాస్ ఉన్న వాళ్ళు ఈజీగా మూవ్ అవుతారు, ఎక్కువ మాస్ ఉన్న వాళ్ళని మూవ్ చేయడం చాలా కష్టమే. ఇప్పుడు చిన్న ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఒక కారు ఉంది, ఒక వెహికల్, సరే ఒక బైక్ ఉంది, ఒక కారు ఉంది, దేన్ని మూవ్ చేయడం ఈజీ, బైక్ని మూవ్ చేయడం ఈజీ, అంటే నడపకుండా ఇంజన్ ఆఫ్ చేసి దేన్ని మూవ్ చేయడం ఈజీ, సో బైక్ని. సో కార్ని పుష్ చేయాలంటే చాలా ఎనర్జీ కావాలి, అంటే దాని మాస్ ఎక్కువ ఉంది కాబట్టి దాని ఇనర్షియా కూడా ఎక్కువ. ఇనర్షియా అంటే ఏంటి, వాట్ ఈజ్ ఇనర్షియా, ఏదైనా ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉండేది రెస్ట్లో ఉండడానికి ట్రై చేసే నేచర్, మోషన్లో ఉంది మోషన్లో ఉండడానికి ట్రై చేసే నేచర్ని ఇనర్షియా అంటాము. అంటే ఈ ఈ ఈ నేచర్ ఎవరికి ఎక్కువ ఉంటుంది, ఎవరికైతే మాస్ ఎక్కువ ఉంటుందో వాటికి ఎక్కువ ఉంటుంది, రైట్. సో బాగా దున్నపోతులాగా ఉన్నారనుకోండి, వాటికి ఇనర్షియా ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు రెస్ట్లో ఉండడానికి ట్రై చేస్తారు, వాళ్ళు కదలలేరు, కదిలితే ఒక్కసారి కదిలితే వాళ్ళని ఆపడం కూడా కష్టమే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎదురుగా ఒక రెండు వెహికల్స్ వస్తున్నాయి అనుకుందాం, ఒక కార్ వస్తుంది, ఒక లారీ వస్తుంది, ఏది గుద్దితే బాగా డ్యామేజ్ అయిపోతారు, ఎస్ లారీ కదా. సో లారీ గుద్దితే ఎక్కువ డ్యామేజ్ అవుతారు. రెండు సేమ్ స్పీడ్తో వస్తున్నాయి, మళ్ళీ రెండు సేమ్ స్పీడ్తో వస్తున్నాయి అనుకుందాం, బట్ దేనికి ఎక్కువ మీ ఇనర్షియా ఉంటుంది, లారీకి కదా, ఎందుకంటే దాని యొక్క మాస్ ఎక్కువ కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, రైట్. అదే దేన్ని ఆపడం చాలా ఈజీ, దేన్ని ఆపడం ఈజీ అంటే బ్రేక్ వేయగానే రెండు ఒకేసారి ఆగుతాయా, ఆగదు. కార్ వెంటనే ఆగుతుందా, కార్ వెంటనే ఆగుతుంది, ఎందుకంటే మాస్తో చిన్నది కాబట్టి తొందరగా రెస్ట్లోకి వస్తుంది అని మీరు అనుకుంటున్నారు. ఎస్, అదే కరెక్ట్. ఎందుకంటే మాస్ ఎక్కువ ఉంది అనుకోండి, మోషన్లో ఉండడానికి ట్రై చేసే నేచర్ కదా, మాస్ ఎక్కువ ఉంది ఏం చేస్తుంది, అది ఇంకా మోషన్లో ఉండడానికే ట్రై చేస్తుంది. అంటే దాన్ని ఆపడం బ్రేక్ వేయగానే, ఇప్పుడు రెండింటిపైన ఒకేసారి బ్రేక్ అప్లై చేస్తారు, కారు అండ్ లారీ ఇద్దరు ఒకేసారి, ఆ డ్రైవర్స్ ఇద్దరు ఒకేసారి బ్రేక్ అప్లై చేస్తే ఏది ముందు వచ్చి ఆగుతుంది అంటే కార్ ముందు ఆగుతుంది, బట్ లారీ ఆగుతుందా, ఆగదు. అది కొంచెం డిస్టెన్స్ మూవ్ అయినాక ఆగుతుంది, ఎందుకంటే మోషన్లో ఉంది కాబట్టి అది మోషన్లో ఉండడానికే ట్రై చేస్తుంది. మనం అంత ఈక్వల్ ఫోర్స్ అప్లై చేసినా అది ఆగదు వెంటనే, ఎందుకంటే దాని మాస్ ఎక్కువ కదా. అంటే మాస్ ఎక్కువ ఉన్నది, ఇనర్షియా కూడా ఎక్కువగా ఉంటుంది. హెవియర్ ఆబ్జెక్ట్కి ఇనర్షియా ఎక్కువ ఉంటుంది. ఇనర్షియా అంటే ఏంటి, ఏ ఆబ్జెక్ట్ అయినా రెస్ట్లో ఉండడానికి ట్రై చేసే నేచర్, మోషన్లో ఉండడానికి ట్రై చేసే నేచర్ని ఇనర్షియా అంటున్నాము. ఈ ఇనర్షియా అనేది ఎవరికి ఎక్కువ ఉంటుంది, హెవియర్ మాస్ ఉన్న వాటికి ఎక్కువ ఉంటుంది. చూడండి, అదే కార్ అదే లారీ రెండు ఆగిపోయాయి, రెండింటిని తోయాలి. ఇప్పుడు ఎవరిని ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, లారీని తోయడానికి ఎక్కువ కష్టపడాలి కదా, ఎందుకంటే అది హెవియర్ మాస్ కాబట్టి అది రెస్ట్లో ఉన్నది, దానికి మనం ఇనర్షియా కూడా ఎక్కువ ఉంటుంది. రెస్ట్లో ఉన్నప్పుడు అది రెస్ట్లో ఉండడానికే ట్రై చేస్తుంది. సో ఆ రెస్ట్ నుంచి దాన్ని మోషన్లోకి తీసుకురావాలంటే యూ హ్యావ్ టు అప్లై మోర్ ఫోర్స్ యాజ్ కంపేర్ టు ద కార్. ఓకే, అంటే కార్ పైన అప్లై చేసే ఫోర్స్ కంటే కూడా ఈ లారీ పైన అప్లై చేసే ఫోర్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటేనే అది కదులుతుంది కదా. అంటే రెస్ట్లో ఉండడానికి ట్రై చేసే నేచర్, మోషన్లో ఉండడానికి ట్రై చేసే నేచర్ని ఇనర్షియా అంటున్నాము, రైట్. ఈ ఇనర్షియా ఎవరికి ఎక్కువ ఉంటుంది, హెవియర్ మాసెస్కి ఎక్కువగా ఉంటుంది, రైట్. సో నౌ యూ సీ ద మాస్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాన్స్టెంట్ అండ్ డస్ నాట్ చేంజ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. మాస్ అనేది ఎప్పుడు మారదు. నువ్వు ఎర్త్ పైన ఎంతైతే మాస్ ఉన్నావో మూన్ పైన కూడా అంతే ఉంటావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ నేను 60 kgs ఉన్నానమ్మా, 60 kgs ఉన్నా, నేను మూన్ పైన వెళ్ళినా నేను 60 kgsే ఉండాలి. బట్ ఏం చేంజ్ అవుతుంది అక్కడ, వెయిట్ అనేది చేంజ్ అవుతుంది.
వెయిట్ అనేది ఎలా చేంజ్ అవుతుంది. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ స్మాల్ జీ ఎంత ఉంటుంది. వెయిట్ అంటే ఏంటి, వెయిట్ ఈక్వల్ టు స్మాల్ ఎమ్ ఇంటూ క్యాపిటల్ జీ, రైట్. సో సారీ క్యాపిటల్ జీ కాదు స్మాల్ జీ. వెయిట్ ఈక్వల్ టు ఏంటి, స్మాల్ ఎమ్ ఇంటూ జీ, రైట్. మాస్ అనేది యూనివర్స్లో ఎక్కడ పోయినా కాన్స్టెంట్ ఉంటుంది, అది మారదు, గుర్తుపెట్టుకోండి. మాస్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. మరి ఏం మారుతుంది సార్, మనం మూన్ పైన పెడితే మనం వెయిట్ లాస్ అవుతాం. వెయిట్ ఈజ్ రిలేటెడ్ టు ఎమ్ ఇంటూ జీ, రైట్. మాస్ అనేది జీతో రిలేటెడ్ ఉండదు, మాస్ ఎక్కడ పోయినా కాన్స్టెంట్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మాస్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ మై వెయిట్ ఈజ్ 60 kg, ఓకే, m ఈక్వల్ టు 60 kg. దెన్ వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ మీ ఆన్ ద ఎర్త్? ఎంత చెప్పండి, నా వెయిట్ ఎంత ఉంటుంది అర్త్ పైన నా వెయిట్ ఎంత ఉంటుంది, 60. వాట్ ఈస్ ద జీ, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద ఎర్త్ ఈజ్ హౌ మచ్, దట్ ఈస్ 9.8 m/s². రౌండ్ ఫిగర్ చేసుకొని 10 అనుకుందాం. ఎంత అయింది, 600 న్యూటన్. ఎంత ఉంది, 600 న్యూటన్. అంటే నేను ఒక ఫోర్స్ని క్రియేట్ చేస్తున్నా నా మాస్ వల్ల, నా పైన యాక్ట్ అయ్యే జీ వల్ల. ఎవరిపైన నేను ఫోర్స్ క్రియేట్ చేస్తున్నా, ఎర్త్ పైన ఫోర్స్ క్రియేట్ చేస్తున్నా. ఈ నిలబడుతున్న ఫ్లోర్ పైన నేను ఎంత ఫోర్స్ని అప్లై చేస్తున్నా, 600 న్యూటన్ని అప్లై చేస్తున్నా. ఇదే ఫోర్స్ నేను మూన్ పైన వెళ్ళేసరికి బై 6 టైమ్స్ అవుతుంది. ఎంత అవుతుంది, బై 6 టైమ్స్. బై 6 చేయండి, బై 6 చేస్తే అది ఇప్పుడు వెయిట్ యాక్టింగ్ ఆన్ మూన్ అపాన్ మీ ఈజ్ హౌ మచ్ ఇయర్, 100 న్యూటన్. ఎంత యాక్ట్ చేస్తాను అక్కడ, అంత ఫోర్స్ ఇవ్వలేను నేను మూన్ పైన. ఎంత ఇవ్వగలను, ఓన్లీ 100 న్యూటన్ ఇవ్వగలను, ఎందుకంటే అక్కడ జీ వాల్యూ తక్కువ. అండ్ యాజ్ కంపేర్ టు ద ఎర్త్, మూన్ పైన జీ వాల్యూ బై 6 టైమ్స్ ఉంటుంది. ఓకే, ఇది 10 అనుకోండి, అక్కడ 10/6 టైమ్స్ అవుతుంది. 10/6 మీరు క్యాలిక్యులేట్ చేయండి ఎంత వస్తుందో. అంటే వెయిట్ అనేది జీ పైన డిపెండ్ అవుతుంది, కానీ మాస్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. మాస్ దేనిపైన డిపెండ్ అవుతుంది, ఓన్లీ ఇనర్షియా. మాస్ ఎక్కువ ఉన్న వాటికి ఇనర్షియా కూడా ఎక్కువగా ఉంటుంది. బట్ వెయిట్ అనేది రిలేటెడ్ టు ఎంజీ, రైట్. సారీ, F ఈక్వల్ టు mg, సో W ఈక్వల్ టు m ఇంటూ g. ద వెయిట్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ ద ఫోర్స్ విత్ విచ్ ద ఎర్త్ అట్రాక్ట్స్ బై ద బాడీ. అంటే ఏ ప్లానెట్ పైన ఉన్నా అది కొంచెం మనకు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, అది స్మాల్ జీ తోటి మనం అట్రాక్ట్ చేయబడతాం, ఓకే, ప్లానెట్ పైన. అంటే ఇక్కడ మన పైన ఎంత జీ యాక్ట్ అవుతుంది, స్మాల్ జీ వాల్యూ ఎంత యాక్ట్ అవుతుంది మన పైన, 10 m/s² అవుట్ అవుతుంది. దాన్ని ఇంటూ మాస్ చేయండి, అప్పుడు మన ఫోర్స్ వస్తుంది, మనం వెయిట్ వస్తుంది. మనం ఎంత ఫోర్స్ అయితే క్రియేట్ చేస్తున్నామో దట్ ఈస్ వి కాల్డ్ యాజ్ వెయిట్. వెయిట్ ఈక్వల్ టు m ఇంటూ g, 60 × 10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 600 న్యూటన్. అదే మూన్ పైన ఏమవుతుంది, బై 6 టైమ్స్ అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ 100 న్యూటన్. బట్ యువర్ మాస్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఇక్కడ నువ్వు 60 kg అయితే మూన్ పైన కూడా 60 kg, గుర్తుపెట్టుకోండి. అక్కడ నువ్వు 10 kg అవ్వవు, అక్కడ కూడా 60 kg. బట్ నువ్వు కొంచెం వెయిట్లెస్ ఫీల్ అవుతావు, ఎందుకు అంటే నీ పైన ఒక బై 6 టైమ్స్ ఆ ఫోర్స్ తగ్గుతుంది. 600 న్యూటన్ నువ్వు ఇక్కడ క్రియేట్ చేస్తే మూన్ పైన నువ్వు ఓన్లీ 100 న్యూటనే క్రియేట్ చేస్తావు. బట్ యువర్ మాస్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్, రిమెంబర్ ఇట్ ఈస్. నౌ యూ సీ, since g at a place is constant, w is directly proportional to m, the weight of a body changes from place to place. The SI unit of the weight is same as the force of Newton. అంటే వెయిట్కి యూనిట్ సేమ్ ఉంటుంది, న్యూటన్ ఉంటుంది. బట్ వెయిట్ అనేది ప్లానెట్ టు ప్లానెట్ చేంజ్ అవుతుంది, బట్ మాస్ అనేది ఆల్వేస్ కాన్స్టెంట్గా ఉంటుంది. యూనివర్స్లో ఎక్కడ పోయినా మీ వెయిట్ అనేది సేమ్ ఉంటుంది. నెక్స్ట్ వన్, వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆన్ ద మూన్. సో ఇక్కడ మనకి ఇచ్చారు, క్యాలిక్యులేషన్ చూద్దాం. ద వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆన్ ద ఎర్త్ ఈస్ ఫోర్స్. The weight of an object on the earth is the force with which the earth attracts the object, and weight of an object on the moon is the force with which the moon attracts the object. అర్థమవుతుందా? వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆన్ ద ఎర్త్ అనేది ఎర్త్ మన పైన ఎంత ఫోర్స్ని క్రియేట్ చేస్తుంది అనే దానిపైన డిపెండ్ అయితే, ఇదే వెయిట్ మూన్ పైన ఎలా డిపెండ్ అవుతుంది, మూన్ మన పైన ఎంత ఫోర్స్ని యాక్ట్ చేస్తుందనే దానిపైన డిపెండ్ అవుతుంది. అదే ఇక్కడ చెప్తున్నారు. సో వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆన్ ద మూన్ ఈజ్ ద ఫోర్స్ విత్ విచ్ ద మూన్ అట్రాక్ట్స్ ద ఆబ్జెక్ట్. ఎంత ఫోర్స్తో ఆబ్జెక్ట్ని మూన్ అట్రాక్ట్ చేస్తుంది అనే దానిపైన వెయిట్ అనేది డిపెండ్ అవుతుంది. అది ఎలా ఉంటుంది, బై 6 టైమ్స్ ఉంటుంది. చూద్దాం. ద మాస్ ఆఫ్ ద మూన్ ఈజ్ లెస్ దెన్ ద మాస్ ఆఫ్ ద ఎర్త్. సో ద మూన్ ఎగ్జర్ట్స్ లెస్సర్ ఫోర్స్ ఆన్ ద ఆబ్జెక్ట్స్ దెన్ ద ఎర్త్. దీన్ని బట్టి మీకు ఏమైంది, స్మాల్ జీ అనేది దాని మాస్ పైన, అంటే దాని యొక్క ప్లానెట్స్ ఎక్కువ హెవీగా ఉన్నాయనుకోండి, వాటి యొక్క జీ వాల్యూ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్లానెట్స్ స్మాలర్గా ఉన్నాయనుకోండి, దాని జీ వాల్యూ తగ్గిపోతుంది, స్మాల్ జీ వాల్యూ తగ్గిపోతుంది. సో ఎంత తగ్గుతుంది, ద వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆన్ ద మూన్ ఈస్ 1/6 ఆఫ్ ఇట్స్ వెయిట్ ఆఫ్ ద ఎర్త్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అంటే నేను ఇక్కడ నా వెయిట్ ఎంత, ఇక్కడ ఎర్త్ పైన ఎంత అని అనుకున్నాము, 600 న్యూటన్ అనుకున్నాము, అక్కడ బై 6 అవుతుంది.
ఎక్కడ మూన్ పైన బై 6 అంటే నా వెయిట్ ఎంత అవుతుంది 100 న్యూటన్స్ అవుతుంది రైట్. ద వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆన్ ద మూన్ ఈజ్ ద 6th ఆఫ్ ఇట్స్ వెయిట్ ఆఫ్ ద ఎర్త్. సో హియర్ సెలెస్టియల్ బాడీ మాస్ ఆఫ్ ద మాస్ నేను చెప్పాను కదా ఎర్త్ యొక్క మాస్ ఎంత ఉంటుంది 6 × 10⁻24 kgs ఉంటుంది. రేడియస్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ 6.4 × 10⁻6 మీటర్స్ అండ్ మూన్ యొక్క మాస్ ఎంత 7.36 × 10⁻22 అండ్ మూన్ యొక్క రేడియస్ ఎంత 1.74 × 10⁻6. అది ఎలా వస్తుంది మనకి స్మాల్ జీ వాల్యూ ఏంటి చెప్పండి. స్మాల్ జీ ఈక్వల్ టు క్యాపిటల్ జీ gm/d². సో దీన్ని బట్టి మనం స్మాల్ జీ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. అది మూన్ పైన క్యాలిక్యులేట్ చేస్తే మీకు 1/6 టైం ఉంటుంది అంటే ఎర్త్తో కంపేర్ చేస్తే రైట్. అండ్ నౌ హియర్ వీ హ్యావ్ ద thrust and pressure. Thrust is a force acting on object perpendicular to the surface. When you stand on the loose sand, the force of your body is acting on an area equal to area of your feet. When you lie down, the same force acts on the area equal to the contact area of the whole body. In both cases, the force acting on the sand is the same. ఇప్పుడు ఏమంటున్నారు, మీరు ఒక ఎడారిలో వెళ్తున్నారు రైట్, నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకుందాం. అంటే ఇప్పుడు ఏమవుతున్నాయి మీ ఫీట్ అనేది డైరెక్ట్ శాండ్ లోపలికి వెళ్ళిపోతుంది. అదే శాండ్ పైన మీరు లై డౌన్ అయ్యారనుకోండి అంటే పడుకున్నారనుకోండి, మరి అంత లోపలికి వెళ్ళగలుగుతామా? ఎందుకు వెళ్ళలేము, అది కూడా చెప్తా. అంతే, అది ప్రెషర్ అంటాం దాన్ని. ప్రెషర్ నెక్స్ట్ టర్మ్ ఉంది మనకి. అసలు ఎందుకు మరి ఫీట్ పెట్టినప్పుడు మన ఫీట్స్ లోపలికి వెళ్ళాయి, ఎందుకు మనం పడుకున్నప్పుడు మనం ఎందుకు మరి ఆ ఫీట్ వెళ్ళినట్టు మన బాడీ ఎందుకు లోపలికి వెళ్ళట్లేదు? ఎందుకు వెళ్ళట్లేదు? ఏరియా పెరిగింది కాబట్టి ఫోర్స్ తగ్గుతుంది. అది చెప్తాం. థ్రస్ట్ అంటే ఏంటి చూద్దాం. థ్రస్ట్ ఈజ్ ద ఫోర్స్. థ్రస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్. ఆ ఫోర్స్ ఆ ఆబ్జెక్ట్ పైన యాక్ట్ అవ్వడాన్ని థ్రస్ట్ అంటున్నాం. థ్రస్ట్ ఈజ్ ద ఫోర్స్ యాక్టింగ్ అన్ ఆబ్జెక్ట్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. ఏదైనా ఆబ్జెక్ట్ పైన పర్పెండిక్యులర్ ఫోర్స్. సపోజ్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉన్నారు అనుకుందాం, ఇలా నిల్చున్నాడు. సరే, ఈ పర్పెండిక్యులర్ ఫోర్స్ అనేది అప్లై చేస్తాడు. ఓకే, ఈ ఆబ్జెక్ట్ ఏం అప్లై చేస్తుంది, ఒక మ్యాన్ నిల్చున్నాడు శాండ్ పైన. మ్యాన్ లాగా లేకపోయినా ఓకే పర్లేదు, అడ్జస్ట్ కండి. సో ఇలా నిల్చున్నాడు. సో నిల్చున్నప్పుడు ఏమవుతుంది, ఆ ఫీట్ అనేది ఆ శాండ్కి ఎలా ఉంది, పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉంది. ఓకే, ఆ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో కనుక ఒక ఫోర్స్ యాక్ట్ అవుతే దాన్ని ఏమంటున్నాం అంటే థ్రస్ట్ అని అంటున్నాం. గుర్తుపెట్టుకోండి, పర్పెండిక్యులర్ ఫోర్స్ అని గుర్తుపెట్టుకోండి సింపుల్గా. పర్పెండిక్యులర్ ఫోర్స్ అంటే ఈజీ గుర్తుంటుంది. పర్పెండిక్యులర్ ఫోర్స్ వల్ల ఏమవుతున్నాయి, ఈ ఫీట్ శాండ్ పైన లోపలికి వెళ్తున్నాయి. అదే మనిషి పడుకున్నాడు అనుకున్నాం, వీడిని పడుకోబెడితే బాగుండదు. సో పడుకున్నాడు అనుకోండి, పడుకోబెడదామా? పెడదాం. చూడండి, పడుకోబెడదాం. పడుకోరా బేట, అయ్యి అట్లా పడుకుంటావే, ఇట్లా పడుకో. ఓకే, ఇలా పడుకోబెట్టాను అనుకోండి, ఏమైంది, శాండ్ అటు వెళ్ళింది కదా. సో శాండ్ ఇక్కడ ఉంది, పడుకున్నాడు ఇలాగా. సో పడుకుంటే ఏమైంది, మళ్ళీ అంతే లోపలికి వెళ్తాడా? వెళ్ళడు. చూద్దాం ఎందుకు వెళ్ళడు. బట్ ఫోర్స్ అనేది ఫస్ట్ కేసులో ఎంతైతే యాక్ట్ అయిందో సెకండ్ కేసులో కూడా అంతే యాక్ట్ అవుతుంది. థ్రస్ట్ అనేది సేమ్, నువ్వు నిల్చున్నా సేమే, పడుకున్నా సేమే. బట్ ప్రెషర్ అనేది డిఫర్ అవుతుంది. ప్రెషర్ అనేది ఏరియాతో రిలేటెడ్ రైట్. వాట్ ఈస్ ద ప్రెషర్ చూద్దాం. ప్రెషర్ ఈజ్ అ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్. ప్రెషర్ ఈక్వల్ టు థ్రస్ట్ బై ఏరియా. అంటే ఏంటి, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ ఏరియా. ఇప్పుడు నాకు చెప్పండి, ఒక మేకుని ఇలా మామూలుగా ఎలా అంటారు, మేకుని మనం ఎలా కొడతాం నార్మల్గా, ఎక్కువ ఏరియా పైన మనం హ్యామర్ తోటి ట్యాప్ చేస్తాం కదా. ఎక్కువ ఏరియాని నేను రివర్స్ చేసి అటువైపు కొడతా, వెళ్ళొద్దా? వెళ్ళదు. అంటే ఏంటి, ఏరియా పెంచాం కదా. ఏరియా పెంచితే ఫోర్స్ అనేది తగ్గుతుంది. ఓకే, ఫోర్స్ అనేది తగ్గుతుంది. ఇక చూడండి, ఏరియా పెరిగిందంటే సార్ ప్రెషర్ తగ్గుతుంది. ఏరియా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. మీరు ఎక్కువ ఎప్పుడు ప్రెషర్ క్రియేట్ చేయబడుతుంది మీ పైన, సపోజ్ మీరు బ్యాగ్స్ వేసుకుంటారు కదా, స్కూల్ బ్యాగ్స్ యొక్క థ్రెడ్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మీ పైన ప్రెషర్ తక్కువ ఉంటుందా, లేకపోతే చాలా సన్నటి థ్రెడ్ ఉన్నది వేసుకున్నప్పుడు ఎక్కువ ఉంటుందా? వెయిట్స్ ఏముంది, ఒక వెయిట్ ఒక 5 kgs ఉందనుకో బ్యాగ్, స్మాల్ థ్రెడ్ ఉన్నది ఒకటి వేసుకున్నారు, అలాగే లార్జ్ అది లైక్ ప్యాట్ లాగా ఉన్న దాన్ని ఒకటి వేసుకున్నారు, అంటే కొద్దిగా ఎక్కువ ఉంది ఏరియా. ఓకే, ఆ బెల్ట్ యొక్క ఏరియా ఎక్కువ ఉంది. ఎప్పుడు మీరు కంఫర్ట్గా ఫీల్ అవుతారు చెప్పండి, బెల్ట్ ఏరియా ఎక్కువగా ఉన్నప్పుడు రైట్. మరి అదే వెయిట్ కదా మీరు స్మాల్ థ్రెడ్ వేసుకున్నప్పుడు ఎందుకు చాలా పెయిన్గా ఫీల్ అవుతారు? ఎందుకు అంటే ఆ స్మాల్ థ్రెడ్ యొక్క ఏరియా తక్కువ. ఏరియా తగ్గిందనుకోండి అక్కడ ప్రెషర్ ఎక్కువ క్రియేట్ చేయబడుతుంది. సో ఏరియా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. అదే మీరు కొద్దిగా థ్రెడ్ ఎక్కువ ఉన్నది బ్యాగ్ వేసుకున్నారనుకోండి, అంటే కొంచెం వెడల్పుగా ఉన్న పట్టి ఆ బ్యాగ్ వేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ షోల్డర్స్ పైన ఫోర్స్ అనేది కొంచెం తక్కువ క్రియేట్ చేయబడుతుంది. ఎందుకంటే ఏరియాని పెంచారు కాబట్టి ఫోర్స్ తక్కువ క్రియేట్ అవుతాయి. ఎప్పుడు బ్యాగ్స్ని సెలెక్ట్ చేసుకున్నా ఇలాంటివి బ్రాడ్గా ఉన్న పట్టీస్ మాత్రమే ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే మీ షోల్డర్స్ పైన పెయిన్ తగ్గుతుంది రైట్. సో అంటే ఏంటి, ఇప్పుడు మీరు
మేకుని తీసుకొని కొట్టిన ఇలా ఇలా డైరెక్ట్ కొడతాం, మామూలు కొట్టినట్టయితే అది లోపలికి వెళ్ళిపోతుంది. దాన్ని రివర్స్లో పెట్టి కొట్టండి, వెళ్ళొద్దా లోపలికి? వెళ్ళదు. ఎందుకు అంటే అటు ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత ప్రెషర్ దానిపైన యాక్ట్ అవ్వదు. అర్థమవుతుందా? సో ప్రెషర్ ఈక్వల్ టు ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద యూనిట్ ఏరియా. నేను ఎంత ఏరియా పైన యాక్ట్ అవుతున్నాను, ఇప్పుడు నేను నిల్చున్నాను, నా ఫీట్ అయితే ఎంత ఏరియాని ఆక్యుపై చేస్తుందో అంత ప్రెషర్ని నేను క్రియేట్ చేస్తున్నాను. ఒకవేళ నేను లై డౌన్ అయ్యాను అనుకోండి, నేను ఏరియాని ఏం చేశాను, పెంచాను. లై డౌన్ అయినప్పుడు ఏమైంది, ఏరియా పెరిగింది, రైట్? ఏరియా పెరిగింది కాబట్టి ప్రెషర్ తగ్గింది. అక్కడ ఫోర్స్ అనేది రెండు విషయాలు సేమే. నా వెయిట్ ఎంత ఉంటుందో, పడుకున్న నా వెయిట్ 600 న్యూటనే, నిల్చున్న నా వెయిట్ 600 న్యూటనే. బట్ నిల్చున్నప్పుడు నా వెయిట్ యొక్క ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఫోర్స్ పైన అదే ఫ్లోర్ పైన నేను క్రియేట్ చేసే ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే మీరు శాండ్ పైన నిల్చున్నప్పుడు అందుకు వెళ్తున్నారు లోపలికి, శాండ్ లోపలికి వెళ్ళడానికి కారణం ఏంటి, అక్కడ ప్రెషర్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఎందుకు, ఫీట్ యొక్క ఏరియా తక్కువ కాబట్టి. ఫీట్ ఏరియా తగ్గిందంటే నీ బాడీ పైన యాక్ట్ అయ్యే ఫోర్స్ అనేది ఎలా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. అదే మీరు లై డౌన్ అయ్యారనుకోండి, లై డౌన్ అయినప్పుడు మీ బాడీ ఎక్కువ ఏరియా అనేది కవర్ చేస్తుంది, అవునా కదా? ఎక్కువ ఏరియాని కవర్ చేసినప్పుడు ప్రెషర్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. అర్థమవుతుందా? అందువల్ల శాండ్ లోపలికి మీరు వెళ్ళట్లేదు. సో ద ఎఫెక్ట్ ఆఫ్ ద థ్రస్ట్ ఆన్ ద లూజ్ శాండ్ ఈజ్ లార్జర్ వైల్ స్టాండింగ్ దెన్ ద ద ఎఫెక్ట్ ఆఫ్ థ్రస్ట్ ఆన్ లూజ్ శాండ్ ఈజ్ లార్జర్ వైల్ స్టాండింగ్ దెన్ వైల్ లయింగ్ డౌన్. ఎప్పుడు ఎక్కువ ఉంటుంది ఎఫెక్ట్ ఆఫ్ థ్రస్ట్ శాండ్ పైన, మీరు నిల్చున్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ థ్రస్ట్ ఈస్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. థ్రస్ట్ అని కూడా ఇక్కడ ప్రెజర్ అనాలి యాక్చువల్గా. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ద ప్రెజర్ ఈస్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, ఆర్ వీ కెన్ రైట్ లైక్ దిస్ ఆల్సో. ఇట్ ఈస్ కాల్డ్ ద యూనిట్స్ ఆఫ్ ద ప్రెజర్ ఈస్ పాస్కల్. Okay, the unit of the pressure is Pascal. Now, still we have only 2 slides. Let me complete this. Pressure in fluids. మీరు ఒక బావిలో దిగారు అనుకుందాం. స్విమ్మింగ్ వచ్చి అందరికీ వచ్చు కదా, రాదా? అయితే నేర్చుకోండి ఒకసారి. మీరు చెప్పండి, సీ వాటర్లో స్విమ్ చేయడం ఈజీయా, నార్మల్ డిస్టిల్ వాటర్లో స్విమ్ చేయడం ఈజీయా? ఏదైనా వాటరే కదా సార్, రెండు సేమే కదా. ఉందా డిఫరెన్స్ ఏమైనా ఉందా లేదా? సరే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అది తెలుసుకునే ముందు ఫస్ట్ మనకి ప్రెషర్ ఇన్ ద ఫ్లూయిడ్ అండ్ బయాన్సీ అంటే ఏంటో చూద్దాం. బయాన్సీ అంటే ఏం లేదు, మీరైనా ఖాళీ మగ్గు పెట్టుకొని వాటర్లో ఇలా జస్ట్ ప్రెషరైజ్ చేయండి. వెనక నుంచి ఎవరో కింది నుంచి ఎవరో నొక్కుతున్నట్టుగా ఒక ఫోర్స్ అనేది, అప్వర్డ్ ఫోర్స్ అనేది మనం ఫీల్ అవుతాం, అవునా కదా? బయాన్సీ అంటే ఏంటి, ఏదైనా మగ్ని తీసుకొని జస్ట్ నార్మల్ వాటర్లో ఇలా ప్రెషర్ చేయండి. ఏమవుతుంది, ఎవరో మళ్ళీ కొంచెం మనం జస్ట్ మన ఫోర్స్ ఇలా రిలీజ్ చేయగానే మళ్ళీ అది పైకి వచ్చేస్తుంది కదా. ఎందుకు అలా పైకి వస్తుంది, ఎందుకంటే వాటర్ ఒక అప్థ్రస్ట్ ఫోర్స్ని క్రియేట్ చేస్తుంది ఆబ్జెక్ట్ పైన, దాన్ని మనం బయాన్సీ అంటున్నాం, రైట్? సో మరి ప్రెషర్ ఇన్ ద ఫ్లూయిడ్స్ నేర్చుకుందాం. వాట్ ఈస్ ద ప్రెషర్ ఇన్ ద ఫ్లూయిడ్స్ ఒకసారి చూద్దాం. ఫ్లూయిడ్ ఎగ్జర్ట్ ప్రెషర్ ఆన్ ద బేస్ అండ్ వాల్స్ ఆఫ్ ద కంటైనర్. ఫ్లూయిడ్ ఎగ్జర్ట్ ప్రెషర్ ఇన్ ఆల్ డైరెక్షన్. ప్రెషర్ ఎగ్జర్టెడ్ ఆన్ ఫ్లూయిడ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఈక్వల్లీ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అంటే ఏదైనా ఒక బకెట్లో వాటర్ తీసుకొని పక్కన ఒక బొక్క పెట్టండి, ఏమైంది, వాటర్ అనేది సమ్ ఫోర్స్తో ఇలా పడుతుంది, అవునా? ఫర్ ఎగ్జాంపుల్, సో ఇందులో మీరు వాటర్ని తీసుకున్నారు, రైట్? సో ఇక్కడ చిన్న హోల్ పెట్టారనుకోండి, అప్పుడు వాటర్ ఇలా కదా పడుతుంది, జస్ట్ ఇలా పడుతుందా, సమ్ ఫోర్స్తో పడుతుంది కదా, ఈ ఫోర్స్ అనేది ఎక్కడైనా సేమే ఉంటుంది, ఆ ప్రెజర్ అనేది సేమ్ ఉంటుంది. ప్రెజర్ ఎగ్జర్టెడ్ ఆన్ ఫ్లూయిడ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఈక్వల్ ఇన్ ఆల్ డైరెక్షన్. ఈ ఫ్లూయిడ్ పైన ఎగ్జర్ట్ అయ్యే ప్రెషర్ అనేది అన్ని డైరెక్షన్లోకి ఈక్వల్గా ట్రాన్స్మిట్ చేయబడుతుంది, అవునా? సో ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ నెక్స్ట్ వన్, బయాన్సీ ఇస్ దేర్. వాట్ ఈస్ బయాన్సీ? బయాన్సీ ఈజ్ అప్థ్రస్ట్ ఫోర్స్. అప్థ్రస్ట్ అంటే ఏంటి, పైకి నెట్టివేయబడే ఫోర్స్. ఏదైనా ఆబ్జెక్ట్ మీరు ఇలా నొక్కారనుకోండి, ఒక బకెట్ జస్ట్ మగ్ తీసుకున్నారు, ఒక జస్ట్ ఎంటీ మగ్ తీసుకున్నారు, ఎందుకంటే అందులో వాటర్ వేస్తే మళ్ళీ అది లోపలికి సింక్ అయిపోద్ది. ఎంటీ మగ్గే తీసుకొని నొక్కండి, నొక్కితే ఏమవుతుంది, అది మళ్ళీ మనం వదిలేయగానే మళ్ళీ పైకి వచ్చేస్తుంది. అంటే ఏంటి, అక్కడ మనకి ఆ వాటర్ ఒక అప్వర్డ్ డైరెక్షన్లో ఒక ఫోర్స్ని క్రియేట్ చేస్తుంది, దాన్ని మనం ఏమంటున్నాము, బయాన్సీ ఫోర్స్ అని అంటున్నాం. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇమర్స్డ్ ఇన్ అ ఫ్లూయిడ్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ అన్ అప్వర్డ్ ఫోర్స్. ఏదైనా ఆబ్జెక్ట్ని మీరు వాటర్లో డిప్ చేసినప్పుడు అది ఒక అప్వర్డ్ ఫోర్స్ని ఫీల్ అవుతుంది, దాన్ని ఏమంటున్నాము, బయాన్సీ ఫోర్స్ అంటున్నాం, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ బయాన్ ఫోర్స్. దిస్ ప్రాపర్టీ ఈస్ కాల్డ్ యాజ్ అ బయాన్సీ ఆర్ అప్థ్రస్ట్. The force of gravity pulls the object downwards and the buoyant force pushes it upwards. అర్థమవుతుందా? ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ అంటే దాని యొక్క బరువు ఉంటుంది కదా, వెయిట్. ఆ వెయిట్ వల్ల ఏమవుతుంది, అది కిందికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది ఆబ్జెక్ట్. కానీ ఫ్లూయిడ్ ఏం చేస్తుంది, దానిపైన ఒక అప్వర్డ్ ఫోర్స్ ఇస్తుంది. మీరు ఎప్పుడైనా బావిల్లో ఇలా చేదారా వాటర్ని, ఎవరైనా అబ్జర్వ్ చేస్తారు ఇలా బావిల్లో? ఎప్పుడు చూడండి, ఇలా ఎప్పుడైతే వాటర్ నుంచి అది పైకి వచ్చిందో మనకి పైన వెయిట్ ఎక్కువ పడుతుంది.
వాటర్లో ఉన్నప్పుడు అందులో వాటర్ ఉంది కదా, మీరు ఆ బకెట్ని వాటర్లో డిప్ చేసి కొద్ది దూరం తీసుకెళ్ళండి థ్రెడ్ తోటి, మనం లాగండి, ఈజీగా వచ్చేస్తుంది. ఎప్పుడైతే వాటర్ నుండి కాంటాక్ట్ మిస్ అయిందో అక్కడ నుంచి వెయిట్ ఎక్కువ పడుతుంది మనకి. ఎందుకంటారు అలాగా? ఎందుకంటే వాటర్ కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది, అప్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ ఇస్తుంది. మనం అప్వర్డ్ డైరెక్షన్లో లాగుతున్నాము, రైట్? సో లాగినప్పుడు వాటర్లో ఉన్నంత వరకు మనం కొంచెం ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఎప్పుడైతే వాటర్ నుంచి బయటకు వచ్చిందో అప్పుడు వెయిట్ ఒకేసారి సడన్గా పెరుగుతుంది. ఎందుకు అంటే అక్కడ వాటర్ కూడా మనకు ఒక అప్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ని ఇస్తుంది. దానివల్ల మనకి ఆ వాటర్లో ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ లైట్ వెయిట్గా అనిపిస్తుంది. ఒకసారి వాటర్ నుండి బయటకు వచ్చినాక మళ్ళీ యాజ్ యూజువల్ దానికి ఎంత వెయిట్ ఉందో అంత వెయిట్ మనం ఫీల్ అవుతాం, రైట్? సో నౌ యూ సీ, the force of gravity pulls the object downwards and the buoyant force pushes it upwards. The magnitude of the buoyant force depends upon the density of the fluid. ఈ బయాన్సీ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఆ లిక్విడ్ యొక్క డెన్సిటీ పైన. లిక్విడ్ డెన్సిటీ తక్కువ ఉందనుకోండి, అంటే ఆబ్జెక్ట్ డెన్సిటీ కంటే కూడా, లేదంటే ఆబ్జెక్ట్ ఎప్పుడు ఫ్లోట్ అవుతుంది మీరు చెప్పండి? లిక్విడ్ డెన్సిటీ కంటే ఆబ్జెక్ట్ యొక్క డెన్సిటీ తగ్గినప్పుడు. ఇప్పుడు చూడండి, మనం వాటర్ పైన నడవగలమా? లేదు. అదే మరి బోట్ ఎందుకు నడుస్తుంది? అంత వెయిట్ ఉన్న బోట్ ఎందుకు నడుస్తుంది? ఎందుకు? ఆ బోట్లు పెద్దగా ఉంటాయి కదా, ఎందుకు నడుస్తాయి? మరి అది కూడా చాలా వెయిట్ ఉంటాయి. వాటికంటే మనం తక్కువ వెయిట్ ఉంటాం కదా, మరి మనం వాటర్ పైన నడిస్తే మనం ఎందుకు ఫ్లోట్ అవ్వట్లేదు? మరి బోట్స్ ఎందుకు ఫ్లోట్ అవుతున్నాయి? ఎందుకు అంటే మనం డెన్సిటీని తగ్గిస్తున్నాం. డెన్సిటీ అనేది దేనిపైన రిలేటెడ్? డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. తెలుసా ఫార్ములా? డెన్సిటీ అంటే డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. ఇప్పుడు బోట్ ఉంది కదా, బోట్ యొక్క వాల్యూమ్ని పెంచేస్తాం. వాల్యూమ్ని పెంచగానే డెన్సిటీ తగ్గుతుంది. ఓకే, సో వాల్యూమ్ని పెంచేస్తున్నాము, సో అందుకే డెన్సిటీ తగ్గుతుంది. సో డెన్సిటీ తగ్గడం వల్ల అది వాటర్ పైన ఫ్లోట్ అవ్వగలుగుతుంది. సో చెప్తాను ఇంకా క్లారిటీగా. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద బయాన్ ఫోర్స్ డిపెండ్స్ అపాన్ ద డెన్సిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద బయాన్స్ ఫోర్స్ అంటే అది అప్థ్రస్ట్, అది పైకి నెట్టివేయబడే ఫోర్స్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది? ఆ ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సరే, డెన్సిటీ ఇప్పుడు నేను రెండు చెప్తాను. ఒక సపోజ్ మీరు వాటర్, నార్మల్ వాటర్ తీసుకోండి, సాల్ట్ వాటర్ తీసుకోండి, దేనికి డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది? గెస్ చేస్తారా? గెస్ చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సరే, మీ ఆన్సర్ రైట్ అయితే నేను కూడా చెప్తాను, కరెక్టా కాదా అనేది నేను చెప్తాను. సో వై ఆబ్జెక్ట్స్ ఫ్లోట్ ఆర్ సింక్ ఇన్ ద వాటర్? ఎందుకు ఆబ్జెక్ట్స్ ఫ్లోట్ అవుతాయి, ఎందుకు ఆబ్జెక్ట్స్ సింక్ అవుతాయి? మనం ఫ్లోట్ అవుతామా, సింక్ అవుతామా? మనం సింక్ అవుతాం. స్విమ్మింగ్ వచ్చేవాళ్ళు కొంచెం ట్రై చేస్తారు కదా, సో వాళ్ళు ట్రై చేసేటప్పుడు ఏమవుతుంది అక్కడ? ఎందుకు వాళ్ళు స్విమ్ అవ్వగలుగుతున్నారు ఈజీగా? ఎందుకంటే ఫ్లోట్ అవ్వగలుగుతున్నారు. ఎందుకు వాళ్ళు సింక్ అవ్వలేకపోతున్నారు? స్విమ్ చేసేటప్పుడు ఏం చేస్తున్నారు? అప్పుడు ఆ స్విమ్ చేసేటప్పుడు అసలు ఏం జరుగుతుంది అది కూడా చెప్పండి. So if the density of an object is less than the density of a liquid, it will float on the liquid, and if the density of an object is more than the density of the liquid, it will sink in the liquid. ఏం లేదు, సింపుల్. మీ డెన్సిటీ తక్కువ అనుకోండి, ఫ్లోట్ అయిపోతారు. డెన్సిటీ ఎక్కువగా అనుకోండి, సింక్ అయిపోతారు. ఇప్పుడు చూడండి, మనం ప్రాణంతో ఉన్నప్పుడు ఏముంటుంది? సింక్ అయిపోతాం. ఒకసారి వాటర్లో పోయాక వెళ్ళిపోతాం కదా, పైకి వెళ్ళిపోతాం కదా, పైకి వెళ్ళిపోగానే మన బాడీ కూడా పైకి వచ్చేస్తుంది ఇలాగ వాటర్ పైన. ఎందుకు చెప్పండి ఎందుకు? తెలియదా? ఎందుకు అంటే ఏం లేదు. సో ఇక్కడ మనం ఎప్పుడైతే లైవ్లో ఉన్నామో మన బాడీ యొక్క డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే గాలి వదిలేస్తామో, అంటే ప్రాణాలు వదిలేస్తామో, అప్పుడు బాడీ యొక్క డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. అంటే వాటర్ యొక్క డెన్సిటీ కంటే కూడా తక్కువ అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది మరి? ఎందుకంటే ఎయిర్ నిండిపోద్ది, మొత్తం బాడీలో ఎయిర్ అంతా నిండిపోతుంది. అన్ని టిష్యూస్లో ఎయిర్ అండ్ కైమా టిష్యూస్ అయిపోతాయి అన్నీ. సో ఎయిర్ అండ్ కైమా టిష్యూస్ మీకు తెలుసు కదా, వాటర్ పైన ఫ్లోట్ అవుతాయి. సో అందువల్ల మనం ఫ్లోట్ అవ్వగలుగుతున్నాం. మరి ఇక లైవ్లో ఉన్నప్పుడు మన టిష్యూస్లో ఎయిర్ అనేది ఉండదు కాబట్టి డెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సింక్ అయిపోతాం, అంతే తేడా, రైట్? సో నెక్స్ట్ వన్, యాక్టివిటీ ఒకటి తీసుకోండి. ఆల్రెడీ మనం రోజు స్నానం చేసేటప్పుడు ఆడుకుంటాం కదా కాసేపు. సో ఆడుకున్నారా ఎప్పుడైనా అలాగా? ఆడుకోలేదా? టేక్ సమ్ వాటర్ ఇన్ ఏ బీకర్, టేక్ ఏ పీస్ ఆఫ్ ద కార్క్ అండ్ అన్ ఐరన్ నెయిల్ ఆఫ్ ద సేమ్ మాస్. ఏం చేసిన ఏదైనా ఆబ్జెక్ట్ని కార్క్ అంటాం, రైట్? సరే, ఒక కార్క్ని తీసుకోండి, సేమ్ మాస్ ఉన్న నెయిల్ని తీసుకోండి. సో కార్క్ నెయిల్ ఏమవుతుంది? రెండింటిని వదిలేయండి. కార్క్ ఏమో ఫ్లోట్ అవుతుంది, నెయిల్ ఏమో సింక్ అవుతుంది. ఎందుకు చెప్పండి? ద కార్క్ ఫ్లోట్స్ బికాస్ ద డెన్సిటీ ఆఫ్ ద కార్క్ ఈజ్ లెస్ దెన్ ద డెన్సిటీ ఆఫ్ ద వాటర్. వాటర్ యొక్క డెన్సిటీ కంటే కార్క్ యొక్క డెన్సిటీ తక్కువగా ఉండడం వల్ల అది ఫ్లోట్ అవుతుంది. అదే నెయిల్ తీసుకుంటే, అసలు డెన్సిటీ అంటే ఏంటి సార్, నాకు డెన్సిటీ చెప్పండి మంచిగా అంటే ఏం లేదు. డెన్సిటీ అంటే
మాస్ బై వాల్యూమ్. ఇప్పుడు చూడండి, క్లాస్ రూమ్లో ఒక 100 మెంబర్స్ కూర్చునే ప్లేస్లో ఓన్లీ 10 మెంబర్సే ఉన్నారనుకోండి, దాని డెన్సిటీ తక్కువనా ఎక్కువనా? తక్కువ కదా. సరే, 100 మెంబర్స్ కూర్చునే ప్లేస్లో నేను ఒక 400 మెంబర్స్ని కుక్కాను అనుకోండి, ఎంత ఉంటుంది డెన్సిటీ? పెరిగినట్టే కదా. అంటే మీకు యూనిట్ వాల్యూమ్లో నెంబర్స్ పెరిగారనుకో, డెన్సిటీ పెరుగుతుంది. మరి 10 మెంబర్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది? మొత్తం ఆ చైర్స్ అన్ని ఖాళీ అయిపోయి ఎయిర్ క్యావిటీస్తో నిండి ఉంటుంది, అంటే ఎయిర్తో ఫిల్ అయి ఉంటుంది. అప్పుడు డెన్సిటీ తగ్గుతుంది. ఇప్పుడు కార్కు తీసుకుందాం. కార్కుని మీరు ఎంత ప్రెషరైజ్ చేసినా దాంట్లో ఎయిర్ క్యావిటీస్ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది? దాని యొక్క డెన్సిటీ, దాని వాల్యూమ్ పెరుగుతుంది. వాల్యూమ్ ఏంటి? దాని యొక్క స్పేస్, అది ఆక్యుపై చేసే ప్లేస్ పెరుగుతుంది. బట్ వాల్యూమ్ ఏమవుతుంది? వాల్యూమ్ పెరిగి డెన్సిటీ తగ్గుతుంది. వాల్యూమ్ పెరిగిందనుకో డెన్సిటీ తగ్గుతుంది. డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. వాల్యూమ్ తగ్గిందనుకోండి డెన్సిటీ పెరుగుతుంది. వాల్యూమ్ పెరిగిందనుకోండి డెన్సిటీ తగ్గుతుంది. వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డెన్సిటీ, గుర్తుపెట్టుకోండి. రైట్. ద కార్క్ ఫ్లోట్స్ బికాస్ ద డెన్సిటీ ఆఫ్ ద కార్క్ ఈస్ లెస్ దెన్ ద డెన్సిటీ ఆఫ్ ద వాటర్ అండ్ ద అప్థ్రస్ట్ ఆఫ్ వాటర్ ఈస్ మోర్ దెన్ ద వెయిట్ ఆఫ్ ద కార్క్. ద nail sinks because the density of the iron nail is more than the density of the water and upthrust of water is less than the weight of the nail. ఇక్కడ ఏం లేదు, నేల్ ఏమో కిందకు పడిపోయింది, కార్క్ ఏమో పైకి ఫ్లోట్ అయింది. ఏం లేదు, సింపుల్. కార్క్ యొక్క డెన్సిటీ అనేది వాటర్ యొక్క డెన్సిటీ కంటే తక్కువ కాబట్టి అది ఫ్లోట్ అయింది. ఐరన్ నెయిల్ యొక్క డెన్సిటీ వాటర్ డెన్సిటీ కంటే ఎక్కువ కాబట్టి అది సింక్ అయింది. అంతే, అలాగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్, సో ఇది ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే. సో ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్. సపోజ్ ఈ ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ఎలా ఆల్రెడీ మీరు ఎక్స్పెరిమెంట్స్లో చూసే ఉంటారు కదా. ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ఏం చేస్తారు? ఇందులో ఒక ఆబ్జెక్ట్ని జస్ట్ స్ప్రింగ్ బ్యాలెన్స్లో చూస్తారు. ఎంత ఉంది దీని వెయిట్? 0.67 న్యూటన్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. దాని యొక్క వెయిట్ ఎంత కనిపిస్తుంది? 0.67 న్యూటన్స్ కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ ఆబ్జెక్ట్ని మీరు వాటర్లో డిప్ చేశారో సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది ఫ్లోట్ అయిపోయి కిందకు పడుతుంది, పక్కకు పడేలా చేసాము ఇంకొక బీకర్లో. ఓకే, అప్పుడు దాని యొక్క వాటర్ యొక్క వెయిట్ చూస్తే తగ్గిపోయింది. ఎంతకు తగ్గింది? 0.4 న్యూటన్స్కి తగ్గింది. అంటే 0.67 న్యూటన్స్ నుంచి 0.4 న్యూటన్స్కి తగ్గింది. మరి ఎలా తగ్గింది? ఎందుకు తగ్గిందంటే ఏం చెప్తాము? ఎందుకంటే దానిపైన అప్థ్రస్ట్ ఫోర్స్ పనిచేస్తుంది కదా. ఎప్పుడైనా మీరు ఏదైనా చూడండి, ఏదైనా ఫుల్ ఆఫ్ బకెట్ ఆఫ్ వాటర్ తీసుకోండి, దాంట్లో ఏదైనా ఆబ్జెక్ట్ వేయండి, వాటర్ ఏమవుతాయి? స్పిల్ అవుతాయి కదా. ఆ వాటర్ స్పిల్ అయినవి కలెక్ట్ చేయండి, అప్పుడు అది లాస్ అయిన వెయిట్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఆబ్జెక్ట్ లాస్ అయిన వెయిట్కి ఆ వాటర్ యొక్క వెయిట్ అనేది ఈక్వల్గా ఉంటుంది. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోన్ తీసుకోండి. ఆ స్టోన్ ఒక ఎంతో కొంత వెయిట్ ఉంటుంది కదా. సపోజ్ ఒక 500 న్యూటన్స్ ఉందనుకోండి. స్ప్రింగ్ బ్యాలెన్స్లో మనం ఇలా మెజర్ చేసినప్పుడు ఒక 500 న్యూటన్స్ ఉంది అనుకుందాం. మీరు ఆ స్టోన్ని వాటర్లో, అంటే బకెట్లో ఫుల్గా వాటర్ని మీరు నింపేసి జస్ట్ ఆ స్టోన్ని అలా వదిలేయండి. అప్పుడు ఏమవుతుంది? ఆ బకెట్లో ఉన్న వాటర్ అంతా స్పిల్ అయి బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన వాటర్ని ఇంకొక ట్రేలో కలెక్ట్ చేయండి. అంటే ఒక పెద్ద ట్రేలో ఈ చిన్న బకెట్ పెట్టండి. సో అలా బయట స్పిల్ అయిన వాటర్ని అంతా కలెక్ట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్తో మీరు అబ్జర్వ్ చేస్తే దాని యొక్క వెయిట్ అనేది తగ్గిపోతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 500 న్యూటన్ అనుకున్నాం కదా స్టోన్ యొక్క వెయిట్. అది వాటర్లో సింక్ చేసినప్పుడు 400 న్యూటన్ అయింది అనుకుందాం. మరి రిమైనింగ్ 100 న్యూటన్ ఏమైంది? రిమైనింగ్ 100 న్యూటన్ అది లాస్ అయింది. ఆ లాస్ అయింది దేనికి ఈక్వల్ అవుతుంది? ఆ కలెక్ట్ అయిన వాటర్ యొక్క వెయిట్కి ఈక్వల్ అవుతుంది. ఈక్వల్ అవుతుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? స్టోన్ని సింక్ చేశారు. స్టోన్ యొక్క వెయిట్ ఎంత అని చెప్పాను? చెప్పండి. స్టోన్ యొక్క వెయిట్ 500 న్యూటన్ అని చెప్పాను. వాటర్లో సింక్ చేయగానే దాని యొక్క వెయిట్ తగ్గింది, 100 న్యూటన్స్ తగ్గిపోయింది, అంటే 400 న్యూటన్ అయింది. ఆ లాస్ అయిన 100 న్యూటన్ ఈ స్పిల్ అయిన వాటర్ యొక్క వెయిట్కి ఈక్వల్ అవుతుంది. అర్థమవుతుందా? ఇది ఎంత వాటర్ని అయితే డిస్ప్లేస్ చేస్తుందో అంత వెయిట్ అది లాస్ అవుతుంది వాటర్ లోపల. సరే, ఒకసారి అది ప్రిన్సిపల్ ఒకసారి చూద్దాం. వెన్ ఏ బాడీ ఈజ్ పార్షియల్లీ ఆర్ ఫుల్లీ ఇమ్మర్స్డ్ ఇన్ ఎ ఫ్లూయిడ్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ అన్ అప్వార్డ్ ఫోర్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ద వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్ బై ఇట్. చెప్పాను కదా, ఒక ఆబ్జెక్ట్ని మీరు డిప్ చేసినప్పుడు, పార్షియల్గా అంటే సగం అండ్ ఫుల్లీ అంటే కంప్లీట్గా మీరు ఇమ్మర్స్ చేసినప్పుడు అదొక వాటర్ని, అంటే దాని యొక్క పైన ఉన్న వాటర్ని అంతా కూడా డిస్ప్లేస్ చేస్తుంది. ఆ డిస్ప్లేస్ అయిన వాటర్ యొక్క వెయిట్కి ఇది ఆబ్జెక్ట్ లాస్ అయిన వెయిట్ అనేది ఈక్వల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 500 న్యూటన్ తీసుకున్నాను. ఆబ్జెక్ట్ యొక్క బయట వెయిట్ ఎంత ఉంది? స్ప్రింగ్ బ్యాలెన్స్లో చూసినప్పుడు బయట ఈ స్టోన్ యొక్క వెయిట్ 500 అనుకుందాం. లోపలికి సింక్ చేయగానే వెయిట్ ఇక్కడ ఒక 100 న్యూటన్ తగ్గిపోయింది. 500 న్యూటన్ కాస్త 400 న్యూటన్ అయింది.
మరి 100 న్యూటన్ దేనికి ఈక్వల్ అవుతుందంట? ఈ డిస్ప్లేస్ అయిన వాటర్ యొక్క వెయిట్కి ఈక్వల్ అవుతుందంట. ఆ డిస్ప్లేస్ అయిన వాటర్ యొక్క వెయిట్ ఎంత? ఇది లాస్ అయిన వెయిట్కి ఈక్వల్. ఓకే, డిస్ప్లేస్ అయిన వాటర్ యొక్క వెయిట్ ఆబ్జెక్ట్ లాస్ అయిన వెయిట్కి ఈక్వల్గా ఉంటుంది. అంటే ఇనిషియల్గా 500 న్యూటన్ ఉన్న స్టోను డిప్ చేయగానే 400 న్యూటన్ అయింది. ఆ రిమైనింగ్ 100 న్యూటన్ అనేది దేనికి ఈక్వల్ అయింది? ఆ డిస్ప్లేస్ అయిన వాటర్ యొక్క వెయిట్కి ఈక్వల్ అయింది. అదే ఇక్కడ బయాన్సీ ప్రిన్సిపల్. అది ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్. Archimedes principle states that when a body is partially or fully immersed in a fluid, it experiences an upward force that is equal to weight of the fluid displaced by it. ఇది కొన్ని మనం ఈ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు, రైట్? అండ్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. డెన్సిటీ అంటే మీకు తెలుసు, ఆల్రెడీ మనం అనుకున్నాం కదా, మాస్ బై వాల్యూమ్. సో వాల్యూమ్ పెంచితే డెన్సిటీ తగ్గుతుంది, వాల్యూమ్ తగ్గిస్తే డెన్సిటీ పెరుగుతుంది. మాస్ అనేది ఆబ్జెక్టివ్ కాన్స్టెంట్ కదా. ద డెన్సిటీ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఇస్ ద మాస్ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద మాస్ ఆఫ్ ఏ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ద సబ్స్టెన్స్. డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. అంటే డెన్సిటీకి యూనిట్స్ ఎలా మీరు క్యాలిక్యులేట్ చేస్తారు? గుర్తుపెట్టుకోండి, ఇవి ఆబ్జెక్టివ్ బిట్స్లో అడుగుతారు. మాస్కి యూనిట్స్ ఏంటి? కేజీ. వాల్యూమ్కి యూనిట్స్ ఏంటి? మీటర్ క్యూబ్. డెన్సిటీకి యూనిట్స్ ఏమవుతాయి? కేజీ పర్ మీటర్ క్యూబ్. What are the units of the density? kg per meter cube. నెక్స్ట్ రిలేటివ్ డెన్సిటీ. రిలేటివ్ అనేది మనం దేంతో అయితే కంపేర్ చేస్తున్నామో, వాటర్ యొక్క డెన్సిటీ తోటి ఏదైనా ఆబ్జెక్ట్ యొక్క డెన్సిటీని కంపేర్ చేస్తే దట్ ఈస్ వి కాల్డ్ యాజ్ అ రిలేటివ్ డెన్సిటీ. ద రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఇస్ ద రేషియో ఆఫ్ ద డెన్సిటీ ఆఫ్ ద సబ్స్టెన్స్ టు ద డెన్సిటీ ఆఫ్ ద వాటర్. అంటే రేషియో ఆఫ్ ద డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్ని డెన్సిటీ ఆఫ్ వాటర్తో మనం కంపేర్ చేస్తే దట్ ఈస్ రిలేటివ్ డెన్సిటీ అంటాం. సిన్స్ రిలేటివ్ డెన్సిటీ ఇస్ ద రేషియో ఆఫ్ ద సిమిలర్ క్వాంటిటీస్, ఇట్ హ్యాస్ ద నో యూనిట్స్. అంటే డెన్సిటీ బై డెన్సిటీ ఏమవుతాయి? రెండు క్యాన్సిల్ అవుతాయి, యూనిట్స్ కూడా ఏమీ ఉండవు. రిలేటివ్ డెన్సిటీకి యూనిట్స్ ఉండవు. మరి డెన్సిటీకి యూనిట్స్ ఏంటి? కేజీ పర్ మీటర్ క్యూబ్. ఓకే, దెన్ యువర్ లెసన్ ఈస్ ఓవర్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్, share and comment, and don't forget to like this. Okay, thank you for watching. Bye.